ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కనిగిరిలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. సమర శంఖారావం బహిరంగ సభకి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 2 లక్షల మందితో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, కొన్ని గంటల్లోనే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కనిగిరి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ప్రస్తుతం మనం శంఖారావం బహిరంగ సభ నిర్వహిస్తున్న ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదైతే మహానాడికి మించి ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2 లక్షల మందికి పైగా శ్రేణులతోటి ఏదైతే సభ ఉందో సభని నిర్వహించాలని చెప్పని ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మొదట ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించిన తర్వాత సభ ప్రారంభమవుతుంది. అయితే దాదాపు ఎన్నికల శంఖారావం అన్ని పార్లమెంటు కేంద్రాల్లో నిర్వహించాలని చెప్పని ఇప్పటికే టీడీపీ నేతలు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో మొదటగా జరిగే సభని ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిపోయిన కనిగిరి ప్రాంతం నుంచే నిర్వహిస్తున్నారు. మరో 2-3 గంటల్లోనే చంద్రబాబు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎన్నికల శంఖారావం సభలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు నోక్సాని బాలాజీ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈ రోజు జరిగే బహిరంగ సభ ఎలా జరగబోతుంది? జిల్లాలో ప్రజలందరూ కూడా మేము అన్ని నియోజకవర్గాల్లో తిరిగాము, అభిప్రాయాలు తెలుసుకున్నాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు మామూలుగా ఉండే జనం కూడా, సాధారణ జనం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం చూడటానికి ఉవ్వెత్తున లేచిన కెరటాల్లా రాగబోతున్నారు. మేము 1 లక్ష టార్గెట్ అనుకుంటే 2 లక్షల వరకు చేరేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటి? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అవిచ్ఛిన్నమైనటువంటి విచ్ఛిన్నకర పరిస్థితులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి నిరోధకుడుగా, లేకపోతే ప్రతిపక్షాలు రాచి రంపాన్ని పెట్టే పరిస్థితులు, ఇవాళ అధిక ధరలతో సతమవుతున్నారు, లేదా అవినీతితో ఈ రాష్ట్రం అతలాకుతలమవుతున్న పరిస్థితి. అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని ఏ కారణం లేకుండా ఎక్కడ ఒక అవినీతి మరకంటని చంద్రబాబు నాయుడు గారిని 40 ఏళ్ల ఈ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా చిన్న పొరపాటు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కావాలని జైల్లో పెట్టిన విధానం చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకే అంత అన్యాయం జరిగితే, అవమానం జరిగితే రేపు మా పరిస్థితి ఏంటి? ఇలాంటి దుర్మార్గ రాక్షస పాలన చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు పూరించబోయేటువంటి శంఖారావం, ఎన్నికల శంఖారావంకి హాజరై ఆయనకి మేము మద్దతుకున్నాం. అన్నా మీరు రా, కదలిరా అంటున్నారు. వస్తున్నాం, మేము వస్తున్నాం, వడివడిగా అడుగులు వేస్తూ మీ వైపు అంటున్న జనం చూసిన తర్వాత అద్భుతంగా నభూతో నభవిష్యత్తు ఉంటే 25 పార్లమెంట్లో మొదట తీసుకున్న ఈ నిర్ణయం ఒక సముచితమైంది, రాష్ట్రానికి ఒక దశ నిర్దేశించేటువంటి సభగా మిగిలిపోతుందని తెలియజేస్తున్నాను. అంటే దాదాపు మొదట ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నారు. గతంలో కనిగిరి ప్రాంతంలో అనేక ప్రాజెక్టులని టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ ప్రకటించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మూలనబడిన పరిస్థితి, వాటన్నింటి గురించి కూడా పట్టించుకున్న పరిస్థితి. ఇటువంటి వాటన్నింటి గురించి చర్చించే అవకాశం ఉందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల వాగ్దానాలు చెప్పకుండా అనేక పథకాలు ఇతర దేశాల్లో చదువుకుంటానికి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి, బీసీలకి అయితే 10 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకి 15 లక్షల రూపాయలు ఇతర దేశాలు చదువుకోవడానికి విద్యోన్నత పథకం కానీ, పెండ్లి కానుకలు కానీ, లేదా చంద్రన్న బీమాతో ఏ కుటుంబంలో ప్రమాదవశాత్తు ఆ కుటుంబంలో పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబానికి ఆధారంగా ఉండేటువంటి చంద్రన్న బీమా, ఇలాంటి పథకాలన్నీ రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకు ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు 1 టన్నెల్ పూర్తి చేసి ఇస్తే ఈ రోజు కూడా 4.5 సంవత్సరంలో 2వ టన్నెల్ పూర్తి చేయకపోగా మొదటి టన్నెల్ కూడా ఇవ్వలేని పరిస్థితి. 9 నెలలు ఇస్తాం, 9 నెలలు ఇస్తే ఉంటే 5-9 అయిపోయినాయి. ఇప్పటికి 1 నెలలో కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. తిరిగి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో వస్తేనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యేది. నిమ్స్ కనిగిరి వరకు నిమ్స్ దిక్కులేదు. అదేవిధంగా 888 ఆ రోజు శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత ఈ రోజుకు దిక్కులేని పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు నీటి మూటలైన మడమ తిప్పడం మాట తప్పడని చెప్పి వాళ్ళు బ్రాండ్ ఇమేజ్గా సృష్టించుకున్నారు తప్ప ప్రజలు
దాన్ని ఫీల్ అవటం లేదు. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే 4.5 సంవత్సరంలో ఈ మోసపూరితమైన ప్రభుత్వాన్ని చూసాం, విసిగి వేసారాం, ఆశలు అడియాశలేని. కాబట్టి తిరిగి దార్శనికుడు, అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల సంక్షేమే ధ్యేయంగా పనిచేసినటువంటి తెలుగుదేశం నాటి ఎన్టీ రామారావు ఆవిర్భావం నుంచి, పార్టీ ఆవిర్భావం నుంచి నేడు చంద్రబాబు నాయుడు వరకు కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే బడుగు బలహీన వర్గాల ఆశయాలు అన్ని నెరవేర్తిన విశ్వాసం ఉన్న జనం రేపు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి మేడం, ఈరోజు సభ ఎలా జరగబోతుంది? ఈరోజు సభ నిజంగా ఎన్నికలకి శంఖారావం లాగా ఎలా అయితే బాబు గారు చెప్పారో అంతకు రెండింతలు ప్రజలు కూడా మేము సైతం బాబు గారితో అని ముందుకొస్తున్నారు. ఎందుకంటే ఈ రాక్షస పరిపాలనని 4.5 సంవత్సరంగా చూసినటువంటి ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారు. ఈరోజు మేము ప్రతి ఒక్కరికి మండలాలకు కానీ నియోజకవర్గాల్లో తిరుగుతున్నప్పుడు కూడా మేము మాట్లాడడానికి వెళ్లే లోపే ప్రజలే చెప్తున్నారు, అసలు ఇలాంటి అరాచక పాలనను ఎప్పుడెప్పుడు తరిమేద్దామా, మా అభివృద్ధి జరగాలంటే బాబు గారే రావాలి అని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలు యువత చెప్తున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సభ మేము అనుకున్న దానికంటే ఇంకా 10 సక్సెస్ అవుతుంది. మీరు చెప్పండి సార్, ఈరోజు సభ ఎలా జరిగింది? అంటే ప్రకాశం జిల్లా నుంచే కాకుండా ఇక్కడి నుంచే రావాలని చెప్పి అనుకున్నారు, కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి. కనిగిరిలో ఎప్పుడు కనీవిని రీతిలో ఈ సభ జరగబోతుంది. ఇక ఎప్పుడు కూడా ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుద్దంటే ఇక ముందు రోజుల్లో చంద్రబాబు గారి ఆశీస్సులతోటి ప్రకాశం జిల్లాలో ఈ కనిగిరి నియోజకవర్గం అంత పూర్తిగా డెవలప్ అయ్యిద్దని ఆశిస్తున్నాం. ఇది ప్రధానంగా చూస్తే ఏదైతే ఈ రోజు జరిగే సభ ఏదైతే 1 లక్ష మందితోటి ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించాలని చెప్పని ప్లాన్ చేశారు, కానీ 2 లక్షల మందికి పైగా వస్తున్నారని చెప్పని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మీరు చెప్పండి సార్, ఈ రోజు సభకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, ఎలా చూస్తారు దీన్ని? అంటే 2014 నుంచి 19 వరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో ప్రతి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారి అధికారాన్ని, ఆయన యొక్క పరిపాలన కాదని జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. దీన్ని అవకాశంగా ఆశ్రయంగా తీసుకున్నటువంటి ఈ నియంత రాష్ట్రంలోనే ఉన్నటువంటి అన్ని వ్యవస్థలతో పాటు నిరుద్యోగ యువత జీవితాన్ని భవిష్యత్తు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ రా కదిల్రా అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుందో, రాష్ట్రంలో ఉన్నటువంటి నియంతృత్వాన్ని పారద్రోలటానికి ప్రకాశం జిల్లా నుంచి, అది కనిగిరి నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసినందుకు ముందుగా యువతంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా దిగ్విజయంగా పూర్తి చేయాలని, రాబోయే కాలంలో భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం పార్టీయే కావాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కనిగిరి వైపు చూసే విధంగా ఈ కార్యక్రమానికి భవిష్యత్ నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని తీసుకుంది. ఇది ప్రధానంగా చూస్తే ఏదైతే ఈరోజు మరో 2-3 గంటల్లోనే సభ ప్రారంభం కాబోతుంది. ఉండవల్లి నుంచి నేరుగా చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకోబోతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా బహిరంగ సభ జరగబోతా ఉంది. ఏదైతే వైసీపీ అరాచక పాలన జరిగిందో, ఈ 4.5 ఏళ్లకు పైగా అరాచక పాలన మీద చంద్రబాబు ఎండగట్టనున్నారు.